హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కర్బూజాతో ఐస్ క్రీమ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. బోల్డ్ రకాలు చేసుకోవచ్చండి తర్బూజాతో. ఈ సమ్మర్ స్పెషల్ కదా, సమ్మర్లో తర్బూజా ఎంత వాడితే అంత మంచిదన్నమాట. ఇంకా ఫస్ట్ తొక్క పూర్తిగా తీసుకోవాలండి. కొంచెం మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అదే మనకి బాగా పండింది అని అర్థం అనమాట. కొంచెం కాయలా ఉన్నదానికన్నా కొంచెం ముగ్గిన లాంటిది తీసుకుంటే బాగుంటుందండి. నేను ఇలా చెక్కుతున్నప్పుడు వేలు తెగింది, కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి. పెచ్చులా ఊడిపోయిందనమాట నాకు బొటన వేలు దగ్గర. పూర్తిగా మొత్తం పైన తొక్కంతా తీసుకున్న తర్వాత ఆ లోపల ఉన్న పిక్కలన్నీ కూడా తీసుకోవచ్చండి. ఈ పిక్కలను మనం రీయూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకుని వేపుకొని తింటే భలే ఉంటాయండి. మంచి టేస్ట్ వస్తాయి. డ్రై రోస్ట్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయి అనమాట. మనం ఏదైనా పులుసులోని లేకపోతే ఎందులోనే వేసుకోవచ్చు కూడా, ఫ్రైల్లో అది వేసుకోవచ్చు. ఆ పిక్కల్ని యూస్ చేసుకోవచ్చు మనం. వాటిని మంచి మట్టిలో కానీ నాటితే మొక్క కూడా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. కాకపోతే మనం అంత మెయింటైన్ చేయలేమన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుముకున్నప్పుడు వీటిని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ అనే కాదు, మనం ఇలా పంచదార వేసి పిల్లలకి ఇచ్చినా తింటారు. అలా ఇష్టం లేని వాళ్ళు జ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో మిల్క్ వేసుకొని లేదా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఏది కావాలంటే అలా చేసుకొని కూడా మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వేరే ఫ్రూట్తో కూడా కలిపి చేయొచ్చు. యాపిల్తో కానీ లేదంటే బనానాతో కానీ చేసుకోవచ్చు అనమాట జ్యూస్ లాగా. నేనైతే బెల్లం వాడుతున్నానండి. కొంచెం ఒక 2 యాలక్కులు వేసాను. మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. ఇలాగే జ్యూసు ప్యూర్ జ్యూస్ అనమాట ఇది. ఇలా కూడా తాగేయచ్చు మనం. మిల్క్ పెట్టుకున్నానండి, మీగడ పాలు పెట్టుకున్నాను అనమాట. మీగడ కట్టింది చూసారా, ఎంత మందంగా ఉంది మీగడ. అంటే మనం ఫ్రెష్ క్రీమ్ వేసే బదులు ఇలా మీగడ కూడా వేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. ఇవి దగ్గర పడేదాకా బాగా మరగబెట్టుకోవాలండి పాలని. నేను వేరే ఏ ఎసెన్స్ వేయట్లేదు, వెనీలా ఎసెన్స్ అని కానీ కస్టర్డ్ పౌడర్ కానీ ఏం వేయట్లేదండి. ఓన్లీ తర్బూజాలో బెల్లం వేసాను, 2 యాలకులు వేసాను. ఇప్పుడు మనం ఏవైతే పాలు పెట్టుకున్నామో ఆ పాలని దగ్గరగా మరగబెట్టుకొని అందులో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఆ పాలు తర్బూజా మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అంతే అండి. మంచి కలర్ వచ్చింది చూసారా, ఐస్ క్రీమ్ కలర్ ఎంత బాగుందో. ఇంకా ఇందులో మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే ఇంకా వేరే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని టెంపరేచర్ అనేది పెంచి ఒక 5-6 అవర్స్ మనం ఉంచేస్తే సూపర్గా ఐస్ క్రీమ్ తయారైపోద్దండి. దీంతో షర్బత్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు. ఎలా ఏది కావాలంటే అది చేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలకి మాత్రం ఈ వేసవిలో చాలా బాగా పనిచేస్తుంది తర్బూజా అనేది. ఐస్ క్రీమ్ చూడండి చాలా బాగా వచ్చింది. ఇంకా సాఫ్ట్గా కావాలంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ మాకు ఇది చాలు, చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నేను ఈ మధ్యన ఎక్కువ నాకు టైం సరిపోక నేను షార్ట్స్ పెడుతున్నాను. నా చెయ్యి ఒకటి కొంచెం బాగాలేదండి, అందువల్ల కొంచెం ప్రాబ్లం వచ్చి నేను జస్ట్ చిన్న ముగ్గులే పెడుతున్నాను అనమాట. లాంగ్ వీడియోస్ ఏం చేయట్లేదు, ఫోన్ కూడా బాగాలేదని ఇంకేం చేయట్లేదు. ఈ వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్.